రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనము. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. హల్లెలూయా. మరి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు, మనం అడిగితే ఆయన ఇచ్చేటువంటి దేవుడుగా ఉన్నాడు. మనం వెదిగితే ఆయన మనకి దొరికేటువంటి దేవుడుగా ఉన్నాడు. మనం తడితే ఆయన తలుపు తీసేటువంటి వాడుగా ఉన్నాడు. అయితే ఇవి దేనికి సంబంధించినవి అని అంటే ఈ రాజ్యానికి సంబంధించినటువంటివి ఏమాత్రం కూడా కాదు. ఇవి పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి మాటలుగా మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ లోకంలో కావలసినవి ఆయన మనకు అనుగ్రహిస్తారు. మరి మనం ఏం అడగాలి అని అంటే ఒక కారు కావాలి, ఒక డూప్లెక్స్ బిల్డింగ్ కావాలి, 10 కోట్లు కావాలి, ఒక ఉద్యోగం కావాలి. ఇవి కాదు మనం అడగవలసింది. మనం అడగవలసింది ఏంటి అంటే నీ రాజ్యములో స్థానము కావాలి. అంటే నీ రాజ్యమును నేను వెతకాలనుకుంటున్నాను. మీ యొక్క కరుణ మా అందరిపైన కావాలి. నేను పరలోక రాజ్యం వైపు నా కన్నులు ఎత్తాలనుకుంటున్నాను. లేదా నీ రాజ్యాన్ని నేను మరి స్థిరపరచాలనుకుంటున్నాను, దానికి నాకు సహాయం చేయి. లేదా నీ రాజ్యాన్ని స్థాపించాలి, లేదా నేను ప్రకటించాలనుకుంటున్నాను అని అవి కదా మనం అడగవలసింది. మన యొక్క ఆలోచన పరసంబంధమైనటువంటిదిగా ఉండాలి, కానీ ఇహలోక సంబంధమైనటువంటిదిగా ఉండకూడదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి తెలియచేస్తున్నారు. వెదుకుడి మీకు దొరుకుని. ఏం వెదకాలి అని అంటే దేవుని నీతిని వెదకాలి. ఏం వెదకాలి అంటే దేవుని రాజ్యాన్ని వెదికేటువంటి వారముగా ఉండాలి. మనం ఏం వెతుకుతాము అని అంటే సులువైనటువంటి మార్గము, మరి మనకి లాభం వచ్చేటువంటి మార్గాలు మనం వెతుకుతున్నాం. కానీ ఈ లోకంలో సంతోషపడడానికి ఏమేమి ఉన్నాయో అవి వెతుక్కుంటున్నాం, కానీ దేవుని రాజ్యానికి చేరేటువంటి మార్గం వెతకలేకపోతున్నాం. దేవుని మరి మన కొరకు రక్తాన్ని చిందించినటువంటి మరి ఆయన యొక్క నీతిని మనం వెతకలేకపోతున్నాం. అయితే మనము మొట్టమొదటిగా దేవుని రాజ్యాన్ని వెతికినప్పుడు, దేవుని యొక్క నీతిని మనం వెతికినప్పుడు మరి ఖచ్చితంగా అది మనకి బయలుపరచబడుతుంది అనేటువంటి సత్యాన్ని తెలియచేస్తున్నారు. తట్టుడి మీకు తీయబడును. మరి ఏం తట్టాలి అని అంటే మనము మరి దేవుని యొక్క దగ్గరకు వెళ్ళడానికి మనము ఆయన యొక్క ద్వారాలు తట్టేటువంటి వారము ఉండాలి. మన హృదయ ద్వారాల దగ్గర ఆయన ఉండి మన హృదయ ద్వారాలని ఆయన ఎలా తడుతూ ఉన్నాడో, మన హృదయంలోనికి ఆయన రావాలని ఎలా ఆశపడుతున్నాడో, మనము కూడా ఆయన రాజ్యానికి వెళ్ళాలని మనం కూడా ఆశపడేటువంటి వారముగా ఉండాలి. ఆయన సన్నిధానంలో కనిపించేటువంటి వారముగా ఉండాలి. కాబట్టి మనము ఇహలోక సంబంధమైనటువంటి ఆలోచనలు పక్కన పెట్టి పర సంబంధమైనటువంటి ఆలోచనల వరకు మనం తపన పడితే ఇహలోక సంబంధమైనటువంటివి మనకు కావాల్సినటువంటివి, మనకు అవసరమైనటువంటివి ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తారు. అటువంటి గొప్ప దేవుడు మనకున్నందుకు మనం కృతజ్ఞతాస్తులు చెల్లించుదాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మీకు వందనాలు. ప్రేమస్వరూపి, మీకు స్తోత్రాలు. నిజమే ప్రభువా, ఈ లోకంలో మాకు ఏమి కావాల్సి ఉన్నదో ప్రభువా, అది పూర్తిగా మీరు ఎరిగి ఉన్నటువంటి దేవుడు అయా. మేము నా తండ్రి పర సంబంధమైన వాటి వైపు మా దృష్టి ఉంచినప్పుడు ప్రభువా, వాటిని తీర్చడమే కాకుండా ఇహలోక సంబంధమైనటువంటి మా అవసరతలను కూడా తీర్చగల గొప్ప దేవా, మీకు స్తోత్రాలు అయా. మా యొక్క కనుదృష్టి అయా నా తండ్రి మీ రాజ్యము పైన, మీ నీతి పైన ఉండాలి. కానీ అయా నా తండ్రి ఇంతలో కనబడే అంతలో మహిమైపోయేటువంటి అల్పమైనటువంటి స్వల్పమైనటువంటి లోక ఆశల పైన కాదు అనేటువంటి సత్యాన్ని మరొకసారి తెలియచేసినందుకు మీకు వందనాలు తెలియచేసుకుంటూ, మీ రాజ్యం కొరకు అయా నా తండ్రి, నా ప్రభా మీ నీతి కొరకు ప్రభా, మీ యొక్క నా తండ్రి మాటల కొరకు మేము ప్రయాసపడేటువంటి వారం గుండుకుని సహాయం దయచేయమని ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని యేసు అతి పరిశుద్ధ నామంలో అతి మిక్కిలి వనిముగా ప్రతిలాడు వేడుకొని పొందించినాం మా ప్రియ పరలోక మా కన్న తండ్రి. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.